జనరల్గా మానవ హక్కులు అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు ఇవ్వడం జరిగింది. దాన్ని మానవ హక్కులు అంటారు. ముఖ్యంగా ఆర్టికల్ 21లో జీవించే హక్కు అంటే ఒక వ్యక్తిని జీవించే హక్కు కలిగి ఉండటం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనందరికీ ఇచ్చింది. అంటే జీవించడము అంటే ఏంటి అంటే జీవించడం అంటే పశుపక్షాల్లాగా అలాగే జంతువుల్లాగా జీవించడం అని కాదు. జీవించడము ఒక మనిషి జీవించడము అంటే పరువు మర్యాదతో అలాగే అతనికి కొన్ని సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో జీవించడానికి కావాల్సిన కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో అంటే మాట్లాడే హక్కు, కొన్ని సందర్భాల్లో పని చేసుకునే హక్కు, మత స్వతంత్రపు హక్కు, ఇవన్నీ కొన్ని హక్కులు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవ్వడం జరిగింది. ఈ మానవ హక్కులు అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రసాదించిన హక్కులకి భంగం కలిగితే దీన్ని హక్కుల ఉల్లంఘన అంటారు. సో దీనికి సంబంధించి మానవ హక్కులు కనుక ఉల్లంఘన జరిగితే దాన్ని రక్షించడానికి మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 చట్టం అనేది క్లియర్గా దాంట్లో మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా ఉంటుంది, ఈ కమిషన్ ఎట్లాంటి బాధ్యతలు నిర్వహించవచ్చు, అలాగే రాష్ట్ర కమిషను అలాగే నేషనల్ కమిషను దాంట్లో చెప్పడం జరిగింది. ఇకపోతే మానవ హక్కుల కమిషన్ అనేవారు ఎలాంటి సంబంధించిన కేసులు తీసుకుంటారంటే పోలీసు వారు అన్యాయంగా ఇరికించటం, అకారణంగా అరెస్ట్ చేయటం, అలాగే ఎవరైనా సరే బాధితులు వాళ్ళ యొక్క జీవించే హక్కుకి కాలరాయటం, ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయి. అంటే ఈ మానవ హక్కుల కమిషన్ వారు దీనికి సంబంధించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు స్వయంగా తీసుకునే అవకాశం ఉంది. లేదా ఎవరైనా సరే ఇక్కడ ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కేవలం ఉల్లంఘనకు గురైన వ్యక్తి కాకుండా ఎవరైనా సరే మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించే అవకాశం ఉంది. సో ఎక్కడైనా సరే మీకు సంబంధించి ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మీరు కమిషన్ ఆశ్రయించవచ్చు. కాబట్టి ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘనకు గురైన వ్యక్తే కమిషన్ ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఈ మన రాష్ట్రానికి సంబంధించి మానవ హక్కుల కమిషన్ వారు వాళ్ళ యొక్క ఆఫీసుని నాంపల్లి ఆపోజిట్ గాంధీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేషనల్ సంబంధించి ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ వారు ఉండటం జరిగింది. అంటే మీకు ఏదైనా మానవ హక్కులకు ఉల్లంఘన జరిగితే అంటే పోలీసు వారు మిమ్మల్ని అకారణంగా బెదిరించినా లేదా ఇంకేదన్నా మీరు ఏదైనా మానవ హక్కుల ఉల్లంఘన మీకు జరిగినప్పుడు మీరు ఈ యొక్క మానవ హక్కుల కమిషన్ని మీరు అప్రోచ్ అయ్యి సరైన న్యాయాన్ని పొందవచ్చు. ఇకపోతే చాలామందికి మానవ హక్కుల సంఘాలు అంటారు. అంటే ఇక్కడ సంబంధించిన మానవ హక్కుల సంఘాలు వేరు, మానవ హక్కుల కమిషన్ వేరు. ఇది గమనించండి. మానవ హక్కుల కమిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం వారు ఏర్పరిచే ఒక కమిషను, వీళ్ళకి చట్టబద్ధమైన అధికారాలు ఉంటాయి. కాబట్టి మీరు మానవ హక్కుల ఏదైనా మీకు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు మీరు మానవ హక్కుల కమిషన్ వారిని మాత్రమే మీరు అప్రోచ్ అవ్వాలి. మానవ హక్కుల సంఘాలు అనేవి అంటే వ్యక్తుల యొక్క ప్రైవేట్ యొక్క సంబంధించిన సంఘాలు. కాబట్టి మీకు సంబంధించిన ఇంకేదైనా సందేహాలు కానీ మీకు ఏదైనా డౌట్స్ అని ఉంటే మా యొక్క వెబ్సైట్ స్క్రోల్ అవుతూ ఉంది, అలాగే ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది, మీరు దీనికి సంప్రదించవచ్చు.